మన నాయకులు రవీందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సపట్లు కొట్టాలి దయచేసి. అన్నగారు మాట్లాడిన తర్వాత మన ఉద్యమ బిడ్డ విఠలన్న గారు ఉన్నారు, వారి మాట తర్వాత ఇమీడియట్ గా డిన్నర్ స్టార్ట్ చేస్తాం, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం. దయచేసి ఇంకొక అర్ధ గంట ఓపిక పట్టవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఎన్జిఓ సంఘం హైదరాబాద్ జిల్లా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు 10 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించుకొని అందులో మరి విజేతలుగా నిలిచినటువంటి ఉద్యోగులందరికీ కూడా మరి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హైదరాబాద్ జిల్లా సోదరుడు జిల్లా అధ్యక్షుడు అన్న ముజీబ్ గారికి, కార్యదర్శి ప్రభాకర్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలంగాణ ఉద్యోగుల వెంట మేముంటాం, వారి సమస్యలు మా సమస్యలు, వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరంగా వారి వెంట నడుస్తామని చెప్పి భరోసానిచ్చి వెళ్ళినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు హోంశాఖ మార్చులు మహమూద్ అలీ గారికి, మరొక ముఖ్య అతిథి వైద్య ఆరోగ్య శాఖ మార్చులు పెద్దలు ఈటల రాజేందర్ గారు, అలాగే ఈరోజు మానవ హక్కులన్నిటి కూడా కాపాడుకోవడానికి కొరకు నేను ఉన్నానంటూ ఎవరి హక్కులకు భంగం కలిగినా కూడా ఆ హక్కులను పరిరక్షించేటువంటి బాధ్యతను మీ ముందు ఉంచుతానంటూ కూడా మనకు భరోసానిచ్చి వెళ్ళినటువంటి మానవ హక్కుల చైర్మన్ గౌరవనీయులు పెద్దలు చంద్రయ్య గారికి, అలాగే ఈరోజు మరి మీ హైదరాబాద్ జిల్లాకు తప్పకుండా 2000 గదాలు ఇచ్చి మీ భవన నిర్మాణానికి సహకరిస్తానని చెప్పినటువంటి గౌరవనీయులు పెద్దలు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం గారికి, అలాగే మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఎప్పుడు కూడా నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నేటి వరకు కూడా మన ప్రతి కార్యక్రమంలో కూడా మనందరికీ కూడా అండగా నిలబడుతూ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మనకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ హోంశాఖ మార్చులు అన్న నాయి నరసింహారెడ్డి గారికి, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఎత్తి చూపి తెలంగాణ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమిస్తే కానీ ఆ అన్యాయాన్ని మనం సవరించుకోలేము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే కానీ మన హక్కులు కాపాడబడవంటూ కూడా మనకు అనేక రకాలుగా విజ్ఞానాన్ని అందించి మనని ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ఈరోజు మరి ఉద్యోగుల యొక్క నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు అన్యాయం జరగకుండా ఒక పారదర్శకతతోటి మరి నియామకాలు చేపడుతున్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మరి విఠలన్న గారికి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి విజ్ఞాన కనికి ఇలా మరి గ్రంథాలయ సంస్థకు చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు చైర్మన్ గారు ఆయాచితం శ్రీధర్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఇప్పటిదాకా అన్ని రకాల బిర్యానీలు తినిపించిండు అన్న, మసాలా బిర్యానీలు, ఆఖరికి మధ్యాహ్నం కూడా తినిపించిండు. నాకు మిగిలింది ఒక్కటే మీటాపాన్ ఒక్కటే మిగిలింది నాకు. అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మామిళ్ళ రాజేందర్ గారు, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నాడు ఉద్యమంలో కూడా మన వెంట ఉంటూ ఏ ప్రభుత్వమైన అధికారులు ఉండని కానీ నేను ఉద్యమకారుల వెంట ఉద్యోగుల వెంటనే ఉంటానని కూడా ఎప్పటికి కూడా మనకు అందరికి కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న అశోక్ గారికి, అలాగే వేదిక మీద ఆశీలైనటువంటి హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సోదరి ప్రసన్న గారికి, వేదిక మీద ఆశీలైనటువంటి హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు ప్రతాప్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అన్న లక్ష్మణ్ గారికి, తెలంగాణ ఎన్జిఓ సంఘంలో
మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తూ మహిళా ఉద్యోగులందరూ కూడా అటు తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు తెలంగాణ ఎన్జిఓ సంఘం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నటువంటి తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర సహాధ్యక్షురాలు మహిళా విభాగం చైర్పర్సన్ రేచల్ మేడం గారికి, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మా ఉద్యోగులందరికీ కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసాని ఇస్తూ, ఇవాళ మనకు డబ్బులు లేకున్నా పర్లేదు, మనకి ఇలా ఆత్మగౌరవం ఉన్నది, తెలంగాణ ఉద్యోగులకు నమ్మకం ఉన్నది. ఆ గౌరవంతో నమ్మకంతో సంఘాన్ని ముందుకు తీసుకుపోలేని కూడా అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మా రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు గారికి, ఇవాళ మా ముజీబ్ గారు చెప్పిండు తెలంగాణలో హైదరాబాద్ జిల్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాకు కేంద్ర సంఘం ఇస్తున్నటువంటి అండదండలతో ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మేము అందులో సగం మాత్రమే ఒప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మేము సగం ప్రోత్సాహం మాత్రమే ఇస్తున్నాం, కానీ మిగతా సగం ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి వారి సతీమణి సీమ గారు. ఎందుకంటే ఉద్యోగులుగా మనం ఎంత వెంట ఉన్నప్పటికీ కూడా, సంఘ నేతలుగా మేము ఎంత భరోసాను ఇస్తున్నప్పుడు కూడా ఆ భరోసాలన్నింటి కూడా మళ్ళా సగం భరోసాను కల్పించి ఆయన చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి సోదరిమణి సీమా మేడం గారికి కూడా ప్రత్యేకంగా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమా మేడం గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు, మరి ఈ రోజు హైదరాబాద్ జిల్లా ఉద్యోగస్తుల యొక్క సన్మానాన్ని పొందినటువంటి మా ఉద్యోగుల గొంతుకైనటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కత్తూరు వెంకటేశ్వర్ గారు, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, మరి ఆఫీస్ సెక్రటరీ నరసింహారావు గారికి, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండలరెడ్డి గారు, వేదిక మీద ఆశీనున్నటువంటి ఇతర రాష్ట్ర బాధ్యులందరికీ, మరి హైదరాబాద్ జిల్లా బాధ్యులందరికీ, ప్రత్యేకంగా మా 4వ తరగతి ఉద్యోగస్తుల యొక్క రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారు, కార్యదర్శి ఖాదర్ బిన్ హుసేన్ గారికి, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల మేమున్నాము ఇవాళ నాయకత్వానికంటే భరోసానిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మా హైదరాబాద్ జిల్లా ఉద్యోగ సోదరీమణులకు, అలాగే మా సంఘం పట్ల అభిమానం చూపుతున్నటువంటి మా స్నేహితులు శ్రేయోభిలాషులు మిత్రులందరికీ ప్రత్యేకంగా ఇవాళ హైదరాబాద్ జిల్లా కార్యక్రమం జరుగుతుందంటే తప్పకుండా ఇక్కడ నుంచి ఏదో ఒక మెసేజ్ మా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది, ఉద్యోగులకు వెళ్తున్నటువంటి ఎంతో ఆశతోటి ఇక్కడికి విచ్చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు చెప్పినట్టుగా ఇప్పటికే అన్ని అంశాల గురించి అందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ సమావేశంలో మనకు సామెత ఉన్నది, పోయిన వాళ్ళంతా మంచోళ్ళు, ఉన్నోళ్ళంతా మనోళ్ళు అన్నట్టు. అంటే ఇప్పటిదాకా మనకు భరోసా ఇచ్చి వెళ్ళినటువంటి అతిథులంతా కూడా మనకు చాలా మంచి వాళ్ళు. ఇవాళ మనతోటి ఉండి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఇప్పటికి కూడా మనతోటి ఉన్నటువంటి వాళ్ళు మన పెద్దలందరూ కూడా మనోళ్ళు. అంటే ఇద్దరు కూడా మన వాళ్ళే, మన క్షేమాన్ని మన సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు అందరూ మాట్లాడుతూ నిజంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి పోరాటాల గురించి చాలా మంది పెద్దలు మన గురించి మాట్లాడడం జరిగింది. నిజంగానే తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది. ఎందుకంటే నేను పుట్టక ముందే ఈ సంఘం యొక్క బాగోగులు, ఈ మంచితనం అంతా కూడా, దీని గొప్పతనం అంతా కూడా పెద్దలు నాయ నరసింహారెడ్డి గారు తెలిసి. ఎందుకంటే వారికి మొత్తంగా ఈ సంఘం గురించి తెలిసినటువంటి అనుభవంలో ఇవాళ ఎవరికి కూడా మనకి ఇక్కడ అనుభవం లేదు. అంటే ఇవాళ ఏ సంఘం కొరకు అయితే మనం మాట్లాడిన చేస్తా ఉన్నాం, ఏ సంఘ గౌరవాన్ని అయితే మనం నిలబెడుతూ వస్తా ఉన్నామో, ఇవాళ ఆ సంఘం ఇవాళ అనేక రకాలుగా పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది తెలంగాణ ఎన్జిఓ సంఘం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ ఎన్జిఓ సంఘం ఎప్పుడు కూడా ఏదో డబ్బుల కొరకో ఇంక్రిమెంట్ల కొరకో పోరాటం చేసినటువంటి సంఘం కాదు. ఇలా తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పోరాటాలు చేసినాం. మనం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రజలు చేసినాం. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎత్తి చూపడానికి వరకు మనం పోరాటాలు చేసినాం. ఇవాళ అటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మనకు ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ ఎన్జిఓ సంఘం అంటే ఒక సమూహం లాంటిది. ఒక్కరిద్దరు చేస్తానో ఈ సంఘం నిలబడలేదు. ఇలా
అనేక మంది అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ అధ్యక్షులందరూ కూడా తమ ఉద్యోగాలు కోల్పోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఉద్యోగం పోతే ఈ తెలంగాణ కొరకు నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటా కానీ మళ్ళీ ఉద్యోగం చేయనంటూ మన సంఘానికి ఆదర్శంగా నిలిచినటువంటి మరి కేఆర్ ఆమోస్ గారు మొట్టమొదటి తీర్మానం చేసి 69లో మనకు ఉన్నటువంటి సంఘ తీర్మానం చేసి తెలంగాణ ఉద్యమంలో మనందరూ కూడా ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు ఆమోస్ గారు మరి ఈ మధ్యనే కాలం చెల్లడం జరిగింది. ఇలా వారి ఆత్మశాంతి కూడా ఇవాళ మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క ఆత్మస్థైర్యాన్ని స్ఫూర్తిని కూడా మీరందరూ కూడా నిలిపినందుకు కూడా మీ అందరు కూడా అభినందన తెలియజేస్తాను. ఆ తర్వాత వచ్చినట్టు